ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హంద్రీనివా విస్తరణ పనుల పరిశీలనకు మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చేరుకున్నారు. పందికొండ రిజర్వాయర్ సమీపంలో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనుల పురోగతిని మంత్రి సమీక్షించనున్నారు. 216 కిలోమీటర్ల మేర 800 కోట్లకు పైగా రూపాయలతో చేపట్టిన కాలువ విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. హంద్రీనివా విస్తరణ పనుల పరిశీలనకు మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిషోర్. సోని, ఈరోజు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పత్తికొండ ప్రాంతానికి సంబంధించి పందికొండ రిజర్వాయర్ సమీపంలో హంద్రీనివా కాలువ విస్తరణ పనులకు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులను ఆయన పరిశీలించనున్నారు. అయితే ఇటు అనంతపూర్, చిత్తూరు వరకు కూడా ఈ హంద్రీనివా నుంచి నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాలువలను మరింత అభివృద్ధి చేసేందుకు సుమారు 800 కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి పనులకు సంబంధించిన వాటిని పర్యవేక్షించేందుకు మంత్రి ఈ పర్యటన చేపడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రారంభోత్సవాలకు హడావిడి చేసి ఎలాంటి పురోగతి సాధించని నేపథ్యంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ఈ యొక్క చర్యలు చేపట్టామని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఈ పత్తికొండ పర్యటన అత్యంత కీలకంగా మారుతోంది. అయితే ఈ హంద్రీనివా పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క రైతులకు ఇది చాలా అందుబాటులో ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ రైతాంగం కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పందికొండ రిజర్వాయర్ వద్ద పనులను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని వివరాలను తెలియజేస్తామని చెప్పి అధికార వర్గం చెప్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు కర్నూలులో కూడా ఇటు కూటమి నేతలతో మంత్రి సమావేశం కానున్నారు. పూర్తి స్థాయిలో జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా మంత్రి తెలుసుకోనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో కూడా మంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత జిల్లా యొక్క అభివృద్ధి ప్రణాళికను కూడా ఒకసారి పరీక్షించి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిషోర్.